వెల్కమ్ టు లక్కీ రేఖ ఛానల్. ఈరోజు మా ఫ్రెండ్స్ నాగోల్ నుంచి వచ్చారు. తన పేరు విజయ, తిను దుర్గా. హాయ్ హాయ్ హాయ్. లక్ష్మి, నువ్వు అందరం కలిసి మనం శనీశ్వర ఆలయానికి వెళ్దాం. ఓకే, మనతో పాటు రామలక్ష్మి కూడా వస్తుంది. తను తర్వాత జాయిన్ అవుతుంది వచ్చి. ఓకే, వెళ్దామా మరి? చలో. ఓకే రేఖ, వచ్చేసాం. శనీశ్వర ఆలయం దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు మనం ఇక్కడ బయటనే శనీశ్వరుడు కనిపిస్తాడు మనకి. చాలా బాగున్నాడు, మన అభయం ఇస్తున్నట్టుగా ఉన్నాడు. ఓకే, మనం ఇక్కడ వచ్చేసాం, నవగ్రహాల దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ వచ్చేసి మనం నల్ల బట్ట తీసుకొని ఆయిల్ పోసేసి దీపం వెలిగిస్తే చాలా మంచిది. నువ్వులతోటి ఎవరికి వాళ్ళకి చేసుకోవాలి. అలా చేసి మనం 11 చుట్లైనా 9 చుట్లైనా అలా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే మన ఏమన్నా దోషాలు ఉంటే పోతాయి అంటారు. నేను కూడా అలాగే చేశాను, మా ఫ్రెండ్స్, మా రేఖ అందరం అలాగే చేసాం. ఇవి తీసుకుని అక్కడ అభిషేకం చేయించుకున్న తర్వాత కొబ్బరికాయ బయట పట్టాలా? తైలాభిషేకం చేసుకోండి. తర్వాత కొబ్బరికాయ కాలు కడుక్కొని టెంకాయ కొట్టుకొని శివాలయంకి వెళ్ళాలి. ఇది ఎంత అండి? 150. ఇది 150. దాంట్లో నల్ల నువ్వులు, నల్ల బట్ట, బెల్లము, ఇనుపు లోపల ఇస్తారు. నువ్వుల నూనె, కొబ్బరికాయ, పుష్పాలు. ఇది తీసుకుని మనం చేయించుకున్న తర్వాత శివాలయం దర్శనం చేసుకోవాలి. అభిషేకం అయిన తర్వాత బయట వచ్చి కాలు కడుక్కొని టెంకాయ కొట్టుకొని శివాలయంకి వెళ్ళాలి.
पुष्पं समर्पयामि इति बास्केट లో ఫ్లవర్స్ ఉంటాయి ఫ్లవర్స్ వేయండి సర్వభూతానాం తామి హోపహయేష్ణ్యం పుష్పం నంతర ఆతే మీ ముందు కాపర్ గ్లాస్ లో ఒకటి లోహాలు ఉంటాయి రెండు పాదాల మీద వేయండి అవే రెండు పాదాల మీద వేయండి ఒకసారి ఓన్లీ 2 తీసుకొని ఒకటేసారి వేసేయండి శమగ్రగ్ర విష్కరశన్న సవద సూర్యహాశం వాతో వాత్రప అపాం నిలయంతాం గుడ నైవేద్యం నివేదయామి ఆయన వాచ అంజలి కుమార్ నామ దిస్య అనిల్ కుమార్ నామ దిస్య శ్రావణి నామ దిస్య రోహన్ నామ దిస్య వెంకటలక్ష్మి నామ దిస్య సాయి నామ దిస్య సర్వమానం క్షేమస్థైర్యధైర్య విజయాభయ ఆయు ఆరోగ్యైశ్వర్య ప్రాప్త్యర్థం యజమాన గోత్ర భవస్య కౌండిన్య గోత్ర భవస్య కిరణ్ కుమార్ నామ దిస్య రామలక్ష్మి నామ దిస్య रोहन गौड़ नाम दिस्य नाम लक्ष्मण नाम दिस्य सह कुटुंबानां क्षेमस्ते आर्नल गोत्र भवस्य जनकोटेश्वर नाम दिस्य लावण्यरेखा नाम दिस्य हरीश नाम दिस्य वरुण नाम दिस्य सह कुटुंबानां क्षेमस्थैर्य धैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य फल प्राप्त्यर्थं शनि पीड़ा दोष उपशान्तिरस्तु शनि तिल तैलाभिषेकं करिष्ये మీరందరూ కూడా ఒకటిసారి వేయండి ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం తైలం నంతర ఆర్తే తిలం సమీ నువ్వులు వేయండి ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ల శని వ్యాస రాహువే కేతువాయ నమః నువ్వులు వేయండి శంనో దేవిర్పయామి यासु गंधास्य नासादि नवद्वारा खिले नया दुरादर्शा सस्य दयार्थं या करीषिणी या नित्यपुष्टा सर्वांगे सौंदर्या द्विगुणैरपि ईश्वरीं सर्वभूतानां तामिहोपहयश्रियं वस्त्रं नन्तरार्थे लोहं समर्पयामि రెండు పాదాల దగ్గర వేయండి ఇక్కడ రెండు పాదాల దగ్గర వేయండి లోహము శం అగ్నిరగ్నిభిష్కరశ్చన్నస్సవతు సూర్యః శం వాతో వాత్రిప అపాం నిదరయంతాం గుడ నైవేద్యం నివేదయామి మధ్యలో గుడ నైవేద్యం పెట్టండి అట్లనే పెట్టేసి अहं वैश्वानरो भूत्वा प्राणिनां देमाश्रिता प्राणापानसमायुक्तः पचामन्नं चतुर्विधं प्रणयस्वा व्रणयस्वा व्रणयस्वा ब्रह्मणे नमः मध्ये मध्ये पानीयं समर्पयामि नमस्करोमि त्रैलोक्यतिमिरापः కాలు చేతులు కట్టుకొని కొబ్బరికాయ పళ్ళ కొట్టి శివాలయం వన్ ఆఫ్ ద పూర్ మ్యాన్ ఉండే అనమాట అంటే ఒక ఆయనకి మనీ ప్రాబ్లం ఉంది సో ఆ మనీ ప్రాబ్లం వల్ల అతను ఏం చేస్తాడంటే ఆయనకి కళలు వచ్చింది గుడి స్థాపన చేయాలి ఇక్కడ గుడి స్థాపన చేసే వరకు ఈయన ఇప్పుడు ఇది 15 or 25 years అవుతుంది మేబీ అసలు ఈ మూర్తిలో అసలు ఏం లేదు అసలు నూనె పడి నువ్వులు పడి ఆయన జాగృతమైనమాట మీ కోరికని పట్టని తీరుస్తారు అంతే అది విశేషం అనమాట ఆ స్థాపన చేసేటప్పుడు చాలా మహానుభావుడు మనం ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ల శని వ్యాస రాహువే కేతువాయ నమః అనుకుంటూ మనం అనుకున్నది 9 చుట్లైనా 11 చుట్లైనా తిరగచ్చు మనం అనుకున్నవన్నీ ఓం శం శనేశ్వరాయ అనుకుంటూ జపం చేసుకోవచ్చు ఇక్కడ ఈ పవిత్రమైన గుడిలు అంటే మీకు మీరు ఏమైనా కోరిక తీరుతుందో మీరు కోరిక అడగండి ఆ పైనుంచి మీకు పోగొట్టు అట్లా స్పెషల్ చాలా చాలా వాళ్ళతో జరిగింది మంచి కూడా అయింది శని మంచోడు మీకు కావాల్సినది ఇస్తాడు మీకు ప్రాబ్లం ఉన్నప్పుడు ఆయన హెల్ప్ చేస్తాడు ఎవరు మార్చలేదు ఏదో మనం అంటాం కదా కట్ అయ్యేదాన్ని ఘాటుతో తీసేస్తాం కరెక్ట్
కాలు చేతులు కట్టుకొని కొబ్బరికాయ పలకొండి శివాలయం. ప్రణవస్య పరబ్రహ్మర్షి పరమాత్మ దైవత దైవ మీరు ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు ఇక్కడ? 12 ఏళ్ళ నుంచి. शुद्धाचमनीयं समर्पयामि।
సమర్పయామి నమస్కరోమి హర నమః పార్వతీపతయే హర 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 మహాదేవ శివో శివ. నమస్తే పంతులు గారు. ఇది విశేషం గురించి చెప్తారా? ఈ గుడి మళ్ళీ శనేశ్వర స్వామి ఆంజనేయ స్వామి నవగ్రహాలు ఉంటాయి. తర్వాత చిన్నగా నడుస్తున్నట్టు 2010 నుంచి డెవలప్ అయింది. శని త్రయోదశి చాలా విజృంభణంగా నడుపుతుంది. 30,000 జనాలు వస్తారు. శని అమావాస్య శని జయంతి నాడు ప్లస్ శివరాత్రి కూడా చాలా బ్రహ్మాండంగా చాలా చాలా ఎక్కడికెళ్ళో జనాలు వస్తారు. విశేషత ఏంటంటే ఆలయం 2004 ఫిబ్రవరి 13 నాడు ఆలయం ప్రారంభమైంది. ఇనీషియలీ ఓన్లీ 200 గజాలు ఆలయం ఉండేది. దాంట్లో శనేశ్వర స్వామి ఆంజనేయ స్వామి మన నవగ్రహాలు ఉండేవి. చిన్నగా నడుస్తూ 2010 నుంచి డెవలప్ అయింది. ఇప్పుడు మా ఆలయంలో ప్రతి శని త్రయోదశి శని అమావాస్య శని జయంతి మన శివరాత్రి చాలా విజృంభణంగా చేస్తాం. విశేషత మా ఆలయం ఏంటంటే ఆడోళ్ళు కానీ మగవాళ్ళు కానీ స్వయంగా గర్భగుడిలో వెళ్ళి స్వయంతో తైలాభిషేకం గోతనామాలతో తైలాభిషేకం చేసి రావడం వల్ల మౌత్ వర్డ్ పబ్లిసిటీ వల్ల చాలా 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 ఫేమస్ అయింది. శని త్రయోదశి నాడు సుమారు ఒక 25 నుంచి 30,000 జనాలు పొద్దున్న 4 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా టెంపుల్ ఓపెన్ ఉంటుంది. అన్నదాన కార్యక్రమాలు అలా అఘోర పాశుపత హోమం కూడా మేము చేస్తున్నాం. ఈ ఆలయంలో ఏ 9 గ్రహాల్లో నక్షత్ర శాంతి కానీ రాహుకేతు పూజ కానీ కుజగ్రహ కానీ గురుగ్రహ కానీ ప్రతి ఒక్క గ్రహ విశిష్టత గ్రహ ప్రాబ్లం ఏంటి ప్రత్యేక గ్రహానికి ఇండివిజువల్గా సపరేట్గా పూజ. అదిగాక డిలే ఇన్ మ్యారేజ్ గురించి మా టెంపుల్ చాలా ఒకసారి వచ్చి స్వామివారికి 8 శనివారాలు తైలాభిషేకం చేస్తే ఖచ్చితంగా అబ్బాయిది కానీ అమ్మాయిది కానీ వెళ్ళి పూజలు చేస్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీ పేరే? అనిల్ చెప్పండి. అనిల్ శర్మ. పూజ ఏంటి స్వామి చేసేది? నవగ్రహాలు దానికి పోతుంది అది యాక్చువల్లీ కుక్కేలో ఉంది. తర్వాత మా దగ్గరే ఉంది. మళ్ళీ ఏమలేదు కాలసర్పం చెప్పండి, మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది కింద నుంచి తీయండి. ఇది కాలసర్పదోషానికి కాలసర్పదోషం గంట కాలసర్పదోషం 36 రకాల కాలసర్పదోషానికి ఇలాంటి పూజ చేస్తాం సర్పం పెట్టి. ఇది కొక్కేలో అయిన తర్వాత ఫస్ట్ శనేశ్వరాలయం ముంగనూరులోనే ఉంది. దీనికి ఆదివారమే కాదు 30 అమావాస్య రోజు చెయ్యము, ఏకాదశి నాడు చెయ్యము, మిగతా రోజు చెయ్యము. అంటే ఏమైనా దోషాలు ఉన్న వాళ్ళు, కాలసర్పదోషం రాహుకేతు ప్రాబ్లం రాహుకేతు ప్రాబ్లం ఉన్న వాళ్ళు పూజ చేయండి. కాలసర్పదోషం అంటే వంశ ఉద్ధారం ఉంటుంది. భార్య భర్తల మధ్య అన్ని సంతానం ఉంటుంది, హాస్పిటలైజేషన్ ఉంటుంది. దానికి మంచి ఇరికిపోతాడు, వంశం ఉద్ధారం కావచ్చు. కాబట్టి వాళ్ళు ఇలాంటి పూజ చేయాలి. ఎంత అవుతుందండి ఈ పూజకి? అది ఈ పూజకు 23,000 ఇంక్లూడింగ్ మటీరియల్ 23,000. ఓకే. 22,000 పడుతుందండి చేయడానికి. 2.5 గంటలు. 2.5 గంట పడుతుంది. ఏ టైంలో చేస్తారు? పొద్దున 8 నుంచి 10:30. 10:00. ఎవరికైనా అదే టైం అండి? కన్వీనియంట్ సిటీ ఉంది కదా వాళ్ళు. అంటే ఎవరైతే చేయాలనుకున్నారో వాళ్ళు రావాలండి? అవును, కంపల్సరీ. ఎవరికి కాలసర్పదోషం జాతక రీత్యా కాలసర్పదోషం ఉంటే వాళ్ళు కంపల్సరీ అయితే రావాలి. థ్యాంక్స్ అండి గురుగారు. లేక ఇంకెళ్దామా? థ్యాంక్ యూ.